మధ్యప్రదేశ్ ప్రభుత్వము సేమ్ ట్రిపుల్ టెస్ట్ చేసి 14% నుంచి 35% బీసీలకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది యూనియన్ లోకల్ బాడీస్. ఎప్పుడు సార్ మీరు ఉన్నారా? నేను మధ్యప్రదేశ్ లో ఉన్నప్పుడే. ఓకే. అప్పుడు నేను ఆ డిపార్ట్మెంట్ చూడలేదు, కానీ అదంతా పరీక్ష దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. దాని మొత్తం సంబంధించినటువంటి రిపోర్ట్ ఏది డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి, రామచంద్రరావు గారికి అందరికి పంపించిన. ప్లస్ అట్ ద సేమ్ టైం మనము అప్పుడు బొకలాబండము కృష్ణమోహన్ గారు ఉన్నారు, వారు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు వారి మొత్తం బృందము మధ్యప్రదేశ్ వచ్చి అది స్టడీ చేసి వచ్చినది. ఓకే. సో ట్రిపుల్ టెస్ట్ అనేది ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్లెస్ అండ్ అంటిల్ దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కానీ రాజ్యాంగ సవరణ ద్వారా కానీ లేకపోతే 9th షెడ్యూల్లో తీసుకెళ్లి పెట్టడం కానీ జరగనంత వరకు మీరు ఈ రోజు ట్రిపుల్ టెస్ట్ దాటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ని చేయలేరు. సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వము ఓబీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ కి పెంచినప్పుడు కొట్టివేసింది. అంటే ఇప్పుడు చేసిన కులగన ట్రిపుల్ టెస్ట్ కాదని అంటున్నారా మీరు? నేనేమంటున్నానంటే మీరు ట్రిపుల్ టెస్ట్ చేసిన చెప్పుకుంటలేరు అంటున్నా. మీరు చెప్పుకుంటే అయిపోయేది కదా. రేపు కోర్టుకి చెప్తారేమో సుప్రీంకోర్టులో అనుకుందాము. లేటెస్ట్ మరి రేపు చెప్తానన్నప్పుడు మరి నోటిఫికేషన్ ఇవన్నీ ఎందుకు? ఓకే. మీరు రేపు సుప్రీంకోర్టు చెప్పాల్సిందే, మొన్న ప్రజలకు కూడా చెప్తే అయిపోయేది కదా జియో ద్వారా మేము ట్రిపుల్ టెస్ట్ చేసినాం అనేసి. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఎట్లా చేశారు సార్? అదే వస్తున్నదాన్ని మళ్ళీ యూనిట్ వైజ్ మనము ఇప్పుడు సార్ ఇప్పుడు కొంత క్లారిటీ. 12,000 గ్రామ పంచాయతీలు, అందులో 42% సర్పంచ్ అభ్యర్థులకి బీసీలకి అవకాశం కల్పించారు. నేను చెప్పేది విను. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది, దేన్నైతే సుప్రీంకోర్టు ఆమోదించిందో అది చెప్తున్నా. మనం నేను ఈ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ నుంచి మీకు చెప్పేది ఏమిటంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యూనిట్ వైజ్ ఉంటుంది లోకల్ బాడీ. యూనిట్ ఏంటంటే లెటెస్ట్ సే గ్రామ పంచాయతీ యూనిట్. ఓకే, మీ గ్రామ పంచాయతీ ఏంటి? మాది వెల్వర్తి అనే గ్రామ పంచాయతీ మనం తీసుకుందాం. మేము ఈ గ్రామ పంచాయతీలో మీరు మీ దగ్గర ఎస్సీలు 5% ఉన్నారు, ఎస్టీలు 5% ఉన్నారు అనుకుందాం. ఓకే. అయితే మీ బీసీలు లెటెస్ట్ సే 50% ఉన్నారు అనుకుందాం. సో 5 + 5 + 50 60% కదా. కానీ రిజర్వేషన్ 50% ఇవ్వచ్చు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో. అది సుప్రీంకోర్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చాలా క్లియర్ గా చెప్పేసింది. అది ఈ రోజు ఉన్నటువంటి ఫుల్ అండ్ ఫైనల్. అది ఓకే. మీరు రేపు 42% తీసుకొని పోయి మేము స్టేట్ అంతా చేస్తానంటే కూడా ఎందుకు, ఇప్పుడు మనం కాదు అయ్యే పరిస్థితి లేదా ఎందుకు అని అంటున్నాం అంటే అది మీరు ఫస్ట్ సుప్రీంకోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజు కేసులో మీరు దాన్ని క్లారిఫై చేసుకోవాలి. నేనేమంటున్నానంటే 5% ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పుడు మీరు అక్కడ 18% ఎస్సీ 9% ఎస్టీ ఎలా ఇస్తారు? ఓకే. అందుకని ప్లస్ ఎక్కడ ఏ యూనిట్ లో ఎంతమంది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటే అంతే రిజర్వేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎస్సీ. క్యాండిడేట్ ఒక్కడే ఉంటాడు కదా సార్ ఊరికి, సర్పంచ్ కాదు నేను అనేది. అరే సర్పంచ్ ఒక్కడే ఉంటాడు, నీకు వార్డులు కూడా ఉన్నాయి కదా, వార్డులు కూడా ఉన్నాయి కదా. సో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఏందనంటే మీరు ఓవరాల్ రిజర్వేషన్ వర్తించదు, యూనిట్ వైజ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అక్కడ 5% ఉంటే 5% రిజర్వేషన్ ఇవ్వాలి, అక్కడ 5% ఎస్టీలు ఉంటే 5% ఇవ్వాలి, మిగిలిన బీసీలకి ఇవ్వాలి. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామ పంచాయతీలో 15% ఎస్సీలు ఉన్నారు, 9% ఎస్టీలు ఉన్నారు. ఎంత అయింది? 15 + 9 24 అయింది. 24 అయింది కదా. మీరు 26% మీ దగ్గర బీసీలకు ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? మీరు 42% అంటున్నారు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామ పంచాయతీలో 2% ఎస్సీలు ఉన్నారు, 4% ఎస్టీలు ఉన్నారు. 2 + 4 6 అయింది కదా. 40 + 42 వరకు అత్యధికంగా 42% బీసీలకు ఇచ్చుకోవచ్చు. సో 2 + 4 + 42 <50 అంటే 42% అక్కడ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా రిజర్వేషన్ ని యూనిట్ వైజ్ చేయాలన్నటువంటిది
గౌరవ సుప్రీం కోర్టు నిర్ణయం. సరే, ఇది వార్డ్ మెంబర్లకు సెట్ అవుతుంది మీరు అన్న లెక్క ప్రకారం? వార్డ్ మెంబర్లకి సెట్ అవుతుంది. 12,000 సర్పంచ్ ఎట్లా డివైడ్ చేస్తారు సార్ 42%? సేమ్ మీ పాపులేషన్ ఓకే, ఓటర్ లిస్ట్ మీరు మనం చేసింది కదా. ఓకే, ఏది భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది మరి? మీకు రిజర్వేషన్ ఇచ్చుంటది కదా, మొత్తం గ్రామ పంచాయతీలు అన్ని కలిపితే గ్రామ పంచాయతీలు మొత్తం కలిపి తీసుకుంటే ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు అని ఇవ్వలేదా? సో ఫస్ట్ ఎస్సీలకి నిర్ణయించుండి, నెక్స్ట్ ఎస్టీలకు నిర్ణయించుండి, మిగిలింది బీసీలకు ఇవ్వండి. సో యూనిట్ వైజ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, యూనిట్ వైజ్ వెళ్ళినప్పుడు మనము ఓవరాల్ తీసుకున్నటువంటి రిజర్వేషన్ అంత రిజర్వేషన్ ఉండదు ఎస్సీ ఎస్టీలకి. ఓకే, సో అక్కడ వెసలుబాటు అనేది బీసీలకు జరుగుతుంది. లేటెస్టే మనం అర్బన్ లోకల్ బాడీస్కి వద్దాం. అర్బన్ లోకల్ బాడీస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అర్బన్ ఏరియాస్లలో ఎస్టీలు తక్కువ ఉంటారు, ఓకే, ఎస్సీలు కూడా కొంచెం తదనుసారంగా కొంచెం తక్కువ ఉంటారు. అలాంటప్పుడు మీకు బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం కలుగుతుంది. సో మధ్యప్రదేశ్లో అదే జరిగింది. మధ్యప్రదేశ్లో కూడా ఎస్సీ రిజర్వేషన్ మా దగ్గర 14%. ఓకే, ఓవరాల్ ఎస్టీ రిజర్వేషన్ 21%. ఓకే, సో 21 ప్లస్ 14 ఎంత అయింది? 35. 14% బీసీ ఉండే, అంతే కదా మిగిలింది. సో దాన్ని తీసుకెళ్లి 35 చేసినారు. సో యూనిట్ వైజ్ తీసుకున్నప్పుడు ఏమైంది, మీకు ఎక్కడ ఎస్సీలు తక్కువ ఉంటే అక్కడ బీసీలకి స్కోప్ వస్తుంది, ఎక్కడ ఎస్టీలు తక్కువ ఉంటే అక్కడ బీసీలకు ఎక్కువ వస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు దీన్ని అతిక్రమించి ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు 9th షెడ్యూల్ లో తమిళనాడు క్లారిటీ వచ్చిందా? యూనిట్ వైజ్ చేసుకోవాలనేసి మీరు యూనిట్ వైజ్ చేయలేదు. మీరు 42% ఓవరాల్ స్టేట్ వైజ్ అని అన్నారు. దానివల్ల ఏమైంది, మన దగ్గర ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఎంత 18 లోకల్ బాడీ 18, ఎస్టీలు ఎంత 10 కదా, 10 ఎంత అయింది? 28 అయింది. మిగిలింది ఎంత? 22, 21 మీరు బీసీలకి ఇచ్చేది పోయి మీరు 42 అని అన్నారు. అది అయ్యే పని కనిపించడం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ రేపు అద్భుతాలు జరిగి కోర్టు